నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అవినాష్ గారు, యాచన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. యాచించకుండా అసలు జీవితం వెళ్తుందా అంటే అది ప్రశ్నార్థకమే. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కానీ అసలు యాచన అనేది ఉంటుంది. అయితే ప్రత్యేకించి యాచకులు ఎవరైతే ఉన్నారో అంటే అర్థం అవ్వచ్చు కొంతమందికి, చాలా మందికి అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళు ఎవరైతే గుడి దగ్గర ఉండేటటువంటి అడుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే అసలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది యాచన చేస్తూ ఉంటారు. అయితే ఈ యాచకులకి మనం డొనేట్ చేసేది అసలు ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది? చాలా మంది వాళ్ళని చీదరించుకుంటూ ఉంటారు. అన్ని కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకో అని అనుకుంటారు. ఖచ్చితంగా మనసు బాధపడుతుంది. వాడు ఎవడైనా అవనివ్వండి, వాడు చెడ్డవాడు అవనివ్వండి, వాడు బద్ధకస్తుడు అవనివ్వండి, ఎవడైనా అవనివ్వండి, వాడి మనసు ఖచ్చితంగా బాధపడుతుంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, నీకు వీలైతే చెయ్యి, లేకపోతే వదిలేసాయి, బాధ పెట్టకు అని. సో అసలు యాచకులకి డొనేట్ చేసేది ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది? అసలు యాచకులతో ఎవరిని అంటే ఏ గ్రహం వారిని రూల్ చేస్తూ ఉంటుందని అనుకోవచ్చు? యాచకులతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. దేవుడు ఎప్పుడైనా యాచకుడి రూపంలోనే వస్తారు. గుర్తుపెట్టుకోండి. అతను వచ్చి అడుగుతారు, చూస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఏదైనా ఇచ్చే ముందు వీడు నాకు ఇవ్వగలుగుతాడా కరెక్ట్ అని చెక్ చేస్తారు. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి. నాగార్జున గారు కూడా ఒక సినిమాలో యాచకుడు రోల్ వేస్తారు. శివశంకర అనుకుంటా, ఈ మధ్య వచ్చిన ఆదిశంకర. సో ఇప్పుడు యాచకుడు అనేది చాలా మంది వాళ్ళ దరిద్రం ఉంటుంది వాళ్ళకి అని అనుకుంటారు. కానీ అలా ఎప్పుడూ అనుకోకూడదు. చాలా సింపుల్, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మన మనిషి వ్యక్తిత్వం ఎక్కడ తెలుస్తుంది అంటే అండి, మనము ఎప్పుడైతే డబ్బులు ఇస్తాం కదా వాళ్ళకి, ఒక 2 రూపీస్ కాయిన్, ఒక 10 రూపీస్ నోట్ ఇచ్చేటప్పుడు చాలామంది ఇలా డబ్బులు పెట్టేసి వాళ్ళకి వాళ్ళ చెయ్యికి మన చెయ్యి టచ్ కాకుండా పెట్టేసి వేసేస్తారు. కొంతమంది అసలు ఏమి పట్టించుకోకుండా చేతిలో పెడతారు. ఇక్కడ జరిగేది చెప్తాను మీకు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటారు. ఇప్పుడు నేను మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను ఒక మనిషికి, మీరు కావచ్చు, ఇంకో అతను కావచ్చు. మీలో పాజిటివ్ నాకు వస్తుంది, నాలో పాజిటివ్ మీకు వస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి. యాచకులకి దానం చేసేటప్పుడు మనం చెయ్యి వాళ్ళకి తగిలితే మహా అదృష్టం, అష్టైశ్వర్యం. ఎందుకంటే ఏమీ కష్టపడకుండా డబ్బులు సంపాదిస్తుంది యాచకులు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మీరు చూడండి, టాప్ బిజినెస్ మ్యాన్, టాప్ మ్యాగ్నెట్స్. ఇప్పుడు అడుక్కోవడం కష్టం కాదనా మీ ఉద్దేశం? అడుక్కోవడం కష్టం కాదు. అడుక్కోవడం ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా ఈజీ. ఏం చేస్తారండి వాళ్ళు? గుడి బయట కూర్చొని ఇన్ని మాటలు పడుతూ ఉంటారు కదా, పాపం మనసుకి ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది కదా. నేను మనస్సు గురించి మాట్లాడట్లేదండి, శరీరం గురించి. ద ఫిజికల్ కాయ కష్టం ఏమీ లేదు. ఇప్పుడు నేను ఒక మనిషికి హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయినట్టు అతనికి కూడా నేను డొనేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ హ్యాండ్ టచ్ అవుతుంది. అదొక్కటే ప్రొఫెషన్ అండి. ఇప్పుడు మీరు చూడండి, డబ్బు గల వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు చేయి వాళ్ళకి టచ్ అవుతూ ఉంటది, పేదవాళ్ళకి. ఎందుకంటే డబ్బు గల బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏమి చేయరు. 10 మంది 100 మంది వర్కర్స్ ఉంటారు, పని నడుస్తూ ఉంటది, బ్యాంక్ లో డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి. గ్యారంటీ టచ్ అవ్వాలి. మీరు చూడండి, మామూలు మనిషి, ఒక మామూలు మనిషి, మిడిల్ క్లాస్ పర్సన్ కి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు, అలా అలా టచ్ అవుతూ ఉంటది, కొంచెం కష్టపడతాడు, కొంచెం సుఖపడతాడు. కానీ బిజినెస్ పీపుల్ డొనేషన్ ఇస్తూనే ఉంటారు. రైస్ అని, ఫుడ్ అని, బ్లాంకెట్స్ అని, వందల వేలు ఒక్కసారి కాదు. మీరు చూడండి, లైన్ లో నుంచోపట్టి జమీందారులు అయితే లైన్ లో నుంచిపోయి ఒకటి చీర, బ్లాంకెట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడే మీకు తెలుస్తుంది యాచకుడు చెయ్యి అనేది మహా అదృష్టం ఉంటదండి వాళ్ళ చేతిలో. వాళ్ళకి పని చేయదు, మనకు పని చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెక్ చేస్తాడు వీడు ఎలా అంటాడు అని మనిషిని. నువ్వు టచ్ చేయకుండా ఇచ్చావా, నీ లైఫ్ లో స్ట్రెస్ ఉంటుంది. మీరు చూడండి, ఎవరైతే అలా స్ట్రెస్ ఉంటుంది, వాడికి ముందే మైండ్ లో ఏదో దురాలోచన ఉంది అంటే వాడు మైండ్ కరప్టెడ్, నెగిటివ్ మైండ్ అంటే వాడికి ముందే స్ట్రెస్ ఉంది. అసలు ఎవడైతే ఏం ఆలోచించుకుంటే ఇట్లా ఇచ్చేసుకుంటూ పోతాడో ఆడ చాలా స్ట్రెస్ ఫ్రీగా, రిలీఫ్ గా ఉంటాడు. యాచకుడు చెయ్యి అనేది
మహా అదృష్టం, వాడు మహర్జాత కూడా అయిపోతాడు. ఎవరైతే యాచకుడిని రెస్పెక్ట్ చేసి, రెస్పెక్ట్ డెఫినెట్ గా చేయాలి ఎవరినైనా. రెస్పెక్ట్ కంపల్సరీ చేయాలండి యాచకుడు. correct. యాచకుడు వచ్చే జన్మలో మల్టీ మిలియనియర్ అవ్వచ్చు. అవ్వచ్చు. ఈ ఏదో జన్మ ప్రారబ్ధం చేత వాళ్ళు అలాగా ఏదైనా యాచనలో ఉండుండొచ్చు కానీ కరెక్ట్ మీరు చెప్పింది 100%. మనకు తెలీదు ఎవరు ఏ శిక్ష అనుభవిస్తున్నారు, నెక్స్ట్ జన్మ వాళ్ళది ఎలా ఉంటుందో తెలీదు మనకు. కరెక్ట్. చూస్తుంటాం కొంతమంది సడన్ గా జీవితం సడన్ గా హీరో అయిపోతారు, తెలీదు ముందు చాలా పేదరికంలో ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనిషిని మనిషిలాగా చూడాలి. యాచకులకైతే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎవడైతే ఎంతో కొంత బాధలో ఉన్నారు, వాళ్ళు మానసికంగా బాధలో ఉన్నారు, డెఫినెట్ మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ వాళ్ళలో దరిద్రం ఉందని చెప్పేసి పాజిటివ్ గా ఆలోచించాలి, నెగిటివ్ వైపు పోకూడదు. ఆ మాటకొస్తే ఎవరు యాచకులు కాదు, అందరూ యాచకులే. అందరూ ఏదో ఒక సందర్భంలో మనం అడుగుతాం కదా, మనం ఈశ్వరుని అడగట్లా నాకు ఈ కోరిక తీర్చని. ఇది కూడా పాయింటే. సో మనం ఏంటంటే ఎవరికైనా సరే షేక్ హ్యాండ్ ఇవ్వాలి. పెద్ద కులము చిన్న కులము, ఈ మతము ఆ మతం అని కాకుండా అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అందరితో బాగా మాట్లాడాలి, పాజిటివ్ గా మాట్లాడాలి. ఎవరిని మనము డిఫరెన్షియేట్ చేసి దూరం పెట్టకూడదండి. అది చాలా డ్యామేజ్ చేస్తుంది. ఫస్ట్ డ్యామేజ్ చేసేది ఏంటంటే మానసికంగా నువ్వు చచ్చిపోతావు, నీకు తోడుంటారు జీవితంలో. నిజంగా బ్యాడ్ దరిద్రం ఎవరికి ఉందంటే తెలుసా అండి, వాడి చుట్టుపక్కల ఎవరికైతే మనుషులు ఉండరో, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉండదో వాడే అండి అసలైన దరిద్రుడు. డబ్బు కాదు, ఇవన్నీ కాదు, మనిషికి మనిషి లేకపోతే వాడే దరిద్రుడు. 100%. అది ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వేరే వాళ్ళని దూరం పెడితే నేను దూరం పెడతాది ప్రకృతి వాళ్ళ నుంచి. కాబట్టి ఎవరిని దూరం చేయకూడదు. నువ్వు ఎంత దగ్గరికి వెళ్తావో అందరికి, ఎవరైనా కావచ్చు, నీకు అంత ప్రజలు నీ దగ్గరకు వస్తారు. ప్రేమ కావచ్చు, మనిషి కావచ్చు, నీ దగ్గరకు వస్తారు. సో ఎనీ డే యాచకుడికి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమతో, అది కూడా రెస్పెక్ట్ అండి. చేతిలో పెట్టడం అనేది రెస్పెక్ట్. ఇలా పడేయడము, ఇలా టచ్ కాకుండా వదిలేయడము రెస్పెక్ట్ కాదు. నాట్ ఎట్ ఆల్. టచ్ అవ్వాలి కంపల్సరీ. అది లక్ష్మి అష్టైశ్వర్యం అక్కడ ఉంది ఆ చేతిలో. సో కంపల్సరీ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇంకోటి, కాయిన్స్ ఇస్తే చాలా మంచిది యాచకులకి. ఎందుకంటే మెటల్ త్రూ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా పేపర్ కన్నా. పేపర్ అంటే మనం జస్ట్ మనం ఒక వైపు పట్టుకుంటాం, వాడు ఒక వైపు పట్టుకుంటాం, టచ్ కాకపోవచ్చు. కాయిన్ అయితే కరెక్ట్ మనం చేతిలో పెడతాము, ఎనర్జీ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే పొజిషన్ లో ఉండొచ్చు. తీసుకునేవాడా లేకపోతే మనకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఎగ్జాక్ట్లీ కదా. ఖచ్చితంగా యాచకులు ఉండాలి, వాళ్ళు తీసుకోవాలి, మనం పుణ్యాన్ని సమపార్జించుకోవాలి. రైట్ అండి, మంచి టాపిక్ ఇది యాక్చువల్గా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.